వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పలు సందేశాలు జారీ చేశారు. నవజాత శిశువు పుట్టిన అరగంటలోపే తల్లిపాలు అందించాలని, తొలి 6 నెలల్లో కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వైద్య ఆరోగ్య శాఖ, ఎంపీఆర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీలో ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని డబ్బపాలు వద్దు, తల్లిపాలు ముద్దు అంటూ ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో తల్లులు గౌరవంగా పిల్లలకు పాలిచ్చే వాతావరణం కల్పించడం సమాజ బాధ్యత అని అన్నారు. బస్టాండ్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో ప్రత్యేక పాలిచ్చే గదులు ఏర్పాట్లు చేయాలని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో ఒక్క శిశువు తల్లిపాల కొరతతో ఇబ్బంది పడకుండా నాగర్ కర్నూల్ అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకులు ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. తల్లిపాలపై అపోహలు వీడి ప్రతి తల్లి తన బిడ్డకు తొలి గంటలోని తల్లిపాలు అందించాలని పిలుపునిచ్చారు. నల్లమల్ల అడవిలో చెంచు గిరిజనుల జీవన పరిస్థితులను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పలు చెంచు గ్రామాలను సందర్శించిన ఆయన విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. బ్రహ్మగిరిలోని కృష్ణవేణి గెస్ట్ హౌస్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందితో మాట్లాడి సేవల తీరును పరిశీలించారు. మల్లయ్యపెంట గ్రామాల్లో చెంచు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించిన జస్టిస్ షమీం అఖ్తర్ వారి జీవన విధానం, ఉపాధి, త్రాగునీరు, విద్యుత్, రహదారులు, విద్య, వైద్యం, పోషకాహారం, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామస్తులు తెలిపిన ప్రతి సమస్యను ఓపికగా విన్న ఆయన సంబంధిత అధికారులతో చర్చించి త్వరగా పరిష్కారం అయ్యేలాగా చర్యలు చేపట్టాలని సూచించారు. చెంచు గిరిజన అభివృద్ధికి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఎంతో అవసరమని, వారి హక్కుల పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, జీవనోపాధి, మౌలిక వసతులు కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని జస్టిస్ షమీం అఖ్తర్ స్పష్టం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.